బిగ్ బాస్ సీజన్ 7 14 వారాల నుంచి బిగ్ బాస్ హౌస్లోనే కంటెస్టెంట్లు ఉండటంతో వారి ఇంటి ఫుడ్ టేస్ట్ మిస్ అవుతున్నారని, అందుకే కంటెస్టెంట్స్ అందరి కోసం వారి నుంచి ఇంటి ఫుడ్ వస్తుందని బిగ్ బాస్ స్పష్టం చేశాడు. పత్యాపారం అవుతుంది కదా టోటల్ గా. అనకాపల్లి సత్తిగా ఏంట్రా రాదిది కానీ ఆ ఫుడ్ ను బిగ్ బాస్ అంత ఈజీగా ఇవ్వలేదు. అక్కడ కూడా ట్విస్ట్ పెట్టాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన టాస్క్లు రివైండ్ చేస్తూ ఒక కంటెస్టెంట్ మరొక కంటెస్టెంట్ కోసం ఆడి వారి ఫుడ్ ను గెలిచి వారికి గిఫ్ట్ గా ఇవ్వాలి. అంతేకాదు తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంట్లోకి గ్రహాంతరవాసులు వచ్చారు. వారిని ఎంటర్టైన్ చేయడానికి కంటెస్టెంట్లు ముప్పు తిప్పలు పడ్డారు. ముందుగా వేరే గ్రహం నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి హచి వచ్చింది. ఆ హచినే కంటెస్టెంట్స్ కు ఇంటి ఫుడ్ తీసుకొచ్చింది. ముందుగా అర్జున్కు తన భార్య వీడియో మెసేజ్తో పాటు తనకిష్టమైన ఫుడ్ను పంపించింది. అయితే అర్జున్ ఈ ఫుడ్ తినడానికి అనుమతి పొందాలంటే యావర్ ఒక టాస్క్ ఆడి గెలవాలి. ఆ టాస్క్ మరేదో కాదు, ఎవిక్షన్ ఫ్రీ పాస్లో ఆడిన బాల్స్ టాస్కే. ఇక ఆ టాస్క్ను సక్సెస్ఫుల్గా ఆడి అర్జున్కు తన ఇంటి ఫుడ్ను గిఫ్ట్గా ఇచ్చాడు యావర్. ఆ ఫుడ్ను ఇతర హౌస్ మేట్స్తో పంచుకుని తిన్నాడు అర్జున్. ఒక తాబేలు దొరికింది. ఆ తాబేలుతో నీకు మంచిగా కలిసి వచ్చింది. ఆ తర్వాత బాగా టాస్క్ అయిపోయిన తరువాత స్పై బ్యాచ్ అంతా కూర్చుని సీజన్ మొత్తంలో తమరిని ఎక్కువ ఎవరు నామినేట్ చేశారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సందీప్, ప్రియాంక, శోభ, అమర్ ఎక్కువగా తనను నామినేట్ చేశారని యావర్ అన్నాడు. ఆ తర్వాత శివాజీ ఎక్కువగా ఎవరు నామినేట్ చేశారు అని అడగ్గా ఈ ముష్టి బ్యాచే అన్ని ముష్టి పాయింట్లు చెప్పేవారు. వాళ్ళు ఒకటి కూడా సరిగ్గా ఆడలేదు, లాజికల్గా మీరు ఇలా తప్పు చేశారని చెప్పలేదని శివాజీ అన్నాడు. మీ ఆట నాకు నచ్చలేదంటారు. చివరి నామినేషన్లో శోభ కూడా అలాగే చెప్పింది. మరి తనదేమైనా ఒలింపిక్ పర్ఫార్మెన్సా? వాళ్ళవి అన్నీ అంతే కదా. అమర్ కూడా మీ ఆట నాకు నచ్చలేదంటాడు. మరి వాళ్ళ ఆట ఏమైనా బాగుందా? వాళ్ళు కూడా అంతే ఆడారు కదా ముష్టి పాయింట్లు చెప్పి అని శివాజీ అన్నాడు. బెడ్రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడుకోవద్దన్న పాపానికి ఒక పెద్దావిని బయటకు పంపించావు. ఆ తర్వాత శివాజీకి తన ఇంటి ఫుడ్తో పాటు తన కొడుకు దగ్గర నుంచి వీడియో మెసేజ్ కూడా వచ్చింది. మేము మీకు చికెన్ కర్రీ పంపిస్తున్నాం. ఏ ప్రేక్షకులైతే నీకు ఆకలి భయం పోగొట్టారో అదే ప్రేక్షకుల తరపున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ చికెన్ కర్రీ పంపిస్తున్నామని శివాజీ కొడుకు ఆ వీడియోలో తెలిపాడు. ఇక ఆ ఫుడ్ కోసం ప్రియాంక విల్లుపై బాల్స్ ను బ్యాలెన్స్ చేసే టాస్క్ ఆడి గెలిచింది. అమర్ కోసం తన భార్య తేజస్విని రొయ్యల బిర్యానీ పంపించింది. దానికోసం శివాజీ బెలూన్స్ ను పగలగొట్టి టాస్క్ ఆడాడు. టాస్కులు ఆడటం గెలవటం వరకు బాగానే ఉంది. కానీ కంటెస్టెంట్స్ అంతా తనకు బోర్ కొట్టిస్తున్నారని హచి ఫీల్ అయింది. అందుకే తన తోటి గ్రహాంతర వాసులను హౌస్లోకి పంపించింది. వారంతా కంటెస్టెంట్స్ తో కాసేపు ఆడుకున్నారు. కారులో పార కింద చీర